హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 లోని ఎస్టర్డే ఎపిసోడ్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాము. ఇది ఫ్యామిలీ వీక్. ఈ ఫ్యామిలీ వీక్ వలన హౌస్ మేట్స్ జెన్యున్ గా ఉండకుండా కొంచెం వాళ్ళ యొక్క బిహేవియర్ లో మార్పు చెందుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు కొన్ని సలహాలు ఇవ్వడం వల్ల వాళ్ళు కొంచెం బిహేవియర్ లో కూడా చేంజ్ రావచ్చు. గేమ్ లో కూడా కొంచెం వివచ్చమైన ఆడొచ్చు. లో ఉన్న వాళ్ళు హై ఉన్న వాళ్ళు లో కూడా వీళ్ళు ఈ వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా హౌస్ మేట్స్ ఆ విధంగా బిహేవియర్ చేస్తారనుకుంటున్నాను నేనైతే. అంతేకాకుండా ఫస్ట్ ఫ్యామిలీ వీక్ లోనే ఫస్ట్ ఎవరి ఫ్యామిలీ వాళ్ళు వస్తారంటే నబిల్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు. అసలు ఈ ఫ్యామిలీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మంచి మంచి సలహాలు ఇస్తుర్రా, వీళ్ళకి ఏమైనా హింట్ ఇచ్చిపోతుర్రా, మొత్తం ఈ వీడియోలో క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నబిల్ వాళ్ళ మదర్ వచ్చి నబిల్తో నువ్వు మంచిగా ఆడుతున్నావు గేమ్, ఇంకా స్ట్రాంగ్ గా ఆడాలి, నువ్వు ఎక్కువగా ఎమోషనల్ అయిపోకు అని చెప్పేసి చెప్తా. నీ కోసం నువ్వు ఆడు అని చెప్పేస్తుంది. అంటే నీ కోసం నువ్వు ఆడని చెప్తుందంటే మేబీ తను అప్పుడు అవినాష్ విషయంలోని గివప్ ఇచ్చి అవినాష్ నువ్వు మెగా చీఫ్ నేను ఆల్రెడీ అయినా అని చెప్పేసి బస్తా టాస్కులేమో అవినాష్ కి సపోర్ట్ చేసి అవినాష్ కి మెగా చీఫ్ ఇస్తాడు కదా నబిల్. ఇంకా ఆ విషయంలో మెగా చీఫ్ నబిల్ వల్లనే అవినాష్ అవుతాడు కదా. మేబీ ఆ పాయింట్ ఆఫ్ తీసుకొచ్చి వాళ్ళ మదర్ చెప్పిందేమో, నీ కోసమే నువ్వు వాడు, నీకే నువ్వు ఇంకా 4 వీక్సే ఉన్నాయి, నువ్వు టైటిల్ కట్టుకొని రావాలని చెప్పేసి నబిల్ వాళ్ళ మదర్ ఏమో నబిల్ కి చెప్తుంటది. అంతేకాకుండా మేబీ ఈమె తిను ఎందుకు చెప్తుంటదంటే ఎవిక్షన్ షీల్డ్ నీ కోసం నువ్వు యూజ్ చేసుకో అన్న పాయింట్ అవుట్ లా తనకు కొంచెం హింట్ ఇస్తున్నట్లు అనిపించింది. అంతే, ఎమోషనల్ అవ్వకు, మంచిగా గేమ్ మంచిగా ఆడని చెప్పి గులాబ్ జామున్ తెస్తుంది వాళ్ళ మదరు. గులాబ్ జామున్ ఇస్తే హౌస్ మేట్స్ అందరూ హ్యాపీగా గులాబ్ జామున్ తింటారు. ఇంకా నబిల్ వాళ్ళ మదర్ వచ్చిపోయిన తర్వాత రోహిణి వాళ్ళ మదర్ వస్తుంది. రోహిణి వాళ్ళ మదర్ కూడా వచ్చి చాలా ఫన్నీ వేగా అందరికీ చూసుకుంటా అందరితో మింగల్ అయ్యి హౌస్ మేట్స్ కి అందరికి విష్ణుప్రియ నేను నీకు మదర్ లేదు కదా, నాకు మదర్ అని అనుకో అని చెప్పేసి చెబుతుంటది. మా రోహిణి చాలా మంచిగా వర్క్ నేర్చుకుంది అని చెప్పేసి ఫన్నీ వేలా వాళ్ళ మదర్ చెప్తుంది. ఇంకా గేమ్ మంచిగా ఆడు, అన్ని బాగానే ఉన్నాయి, నువ్వు అందరితోని బాగానే ఉన్నావు, బయట ఎట్లున్నావో ఫన్నీగా ఇక్కడ కూడా అట్లనే ఉన్నావు, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు మంచిగా గేమ్ ప్లే చేయమని చెప్పేసి చెప్పి వెళ్తుంది రోహిణి వాళ్ళ మదరు. అంటే నాకు రోహిణి వాళ్ళ మదర్ అంత హింట్ ఇచ్చినట్లు ఏం అనిపించలేదు. మంచిగా ఆడు, నువ్వు బయట ఎట్లున్నావు లోపల కూడా అట్లనే ఉన్నావు అని చెప్పేసి చెప్తుంది వాళ్ళ మదరు. ఇక నెక్స్ట్ వచ్చేసి రాకెట్స్ ఏమో పైనుంచి ఇట్లా వేసాడు బిగ్ బాస్. రాకెట్స్ వేసినప్పుడేమో అందరు పాజ్ లో ఉండిపోతారు. నబిల్ కి మాత్రమే ఫ్రీజ్ చెప్తే నబిల్ వచ్చి అవి లెటర్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాడు. ఆ లెటర్స్ లో ఎవరి నుంచి వచ్చింది ఆ లెటర్స్ మొత్తం చూసి ఇంకా యశ్విని వాళ్ళ ఫాదర్ వేస్తాడని చెప్పేసి హౌస్ మేట్ కి తెలిసిపోతుంది. అంటే వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన లెటర్ అని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ యశ్విని వాళ్ళ ఫాదర్ వస్తాడు. యశ్విని వాళ్ళ ఫాదర్ వచ్చి మంచిగా అందరితో మింగిల్ అయ్యి అందరితోని కలిసిపోయి ప్రతి ఒక్క పర్సన్ దగ్గర వెళ్ళి మంచిగా కలిసి మాట్లాడి వాళ్ళ నాన్న నిజానికి నిజం చెప్పాలంటే గ్రేట్ ఫాదర్ అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ట్రూ ఎమోషనల్ కనిపించింది. ఈ వీకెండ్ లా 2 ఫ్యామిలీస్ ఈయన వచ్చేసి 3rd ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఇన్ని వీక్స్ లా లాస్ట్ వీక్ లా మన శివాజీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఎంత ఎమోషనల్ అయినామో వీళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు కూడా హ్యాపీ టీయర్స్ వచ్చినాయి అందరికి. అంటే వాళ్ళ ఫాదర్ బాగా తన యొక్క కూతుర్ని చాలా యు ఆర్ మై వారి అని చెప్తున్న పాయింట్ ఎక్సలెంట్ అనిపించింది. వీళ్ళిద్దరు బాండింగ్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది కదా ఫ్యామిలీ వీక్ అన్నంత ఫీలింగ్ అనిపించింది. యశ్విని వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చి అందరితో మింగిల్ అయిన తర్వాత ఇండివిజువల్ ఈమెకు ఏం సలహా ఇస్తాడంటే ఇండివిజువల్ గేమ్ ఆడు, గ్రూప్ గేమ్ నువ్వు ప్లే చేయకు, నువ్వు స్టార్టింగ్ లా ఎట్లున్నావో ఆ విధంగానే ఆడు, రోజు రోజుకి నీ గేమ్ తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తుంటాడు. మనకు కూడా అదే ఫీలింగ్ అనిపించింది కదా, గ్రూప్ గేమ్ ఎక్కువ ప్లే చేస్తారు, గ్రూప్ గేమ్ ఎక్కువ ఆడొద్దు వీళ్ళు అని చెప్పేసి. ఆ విషయమే వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి అదే మాట అన్నాడు, గ్రూప్ గేమ్ ఎక్కువగా ఆడకు, నువ్వు ఇండివిజువల్ గా ఆడు,
నువ్వు ఏదున్నా సరే నువ్వు డిఫెండ్ చేసుకో, నువ్వు స్టార్టింగ్ లో ఎట్లున్నావు అట్లనే ఉండు, నువ్వు రోజు రోజుకు నీ గేమ్ తగ్గుతుంది అని చెప్పేసి మంచి మంచి పాయింట్స్ చెప్పి మంచిగా హింట్ ఇచ్చి వెళ్ళిపోయిండు వాళ్ళ ఫాదర్ కి గేమ్ కండక్ట్ చేసి గేమ్ ఆడితే అక్కడ 21,000 రూపీస్ విన్నింగ్ ప్రైజ్ గెలవడం జరుగుతుంది. ఇంకా ఆ విషయంలో నబీల్ చాలా ఏడుసలు వాళ్ళ ఫాదర్ గుర్తుకొచ్చి, ఇంకా నబీల్ ఏడ్చి ఇంకా ఈ పేరెంట్స్ వస్తున్న వీక్ లో మాత్రం బీభత్సంగా టేస్టీ తేజ వాళ్ళ పేరెంట్స్ వస్తలేరని చాలా ఏడుస్తాడు టేస్టీ తేజ. ఫుల్ ఆఫ్ ఎమోషనల్ అనిపించింది టేస్టీ విషయంలో. ఇంకా నెక్స్ట్ వీళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ రైస్ పెట్టుకోరాడంటే నిఖిల్ పెట్టుకొని వస్తాడు. వాళ్ళ డాటర్ కి తినిపిస్తాడు, యు ఆర్ మై వారియర్ అని చెప్పేసి పాయింట్ చెప్పి రైస్ తినిపించి వెళ్ళిపోతాడు యశ్విని వాళ్ళ ఫాదర్. నెక్స్ట్ పేరెంట్ వచ్చేసి నబీల్ వాళ్ళ మదర్ వస్తుంది. నబీల్ వాళ్ళ మదర్ వచ్చి కూడా హస్బెండ్స్ తోని అందరితోని మంచిగా మాట్లాడి అందరికి పలకరించి, అంటే అమ్మ ఒక మదర్ ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా చేసింది. అంతేకాకుండా తర్వాత నిఖిల్ వాళ్ళ మదర్ వస్తుంది. నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి అందరితోని మంచిగా మింగిల్ అయ్యి అందరితోని మాట్లాడి నిఖిల్కి అసలు ఈ ఫ్యామిలీ వీక్ లో 3 పేరెంట్స్ వచ్చిపోయిన తర్వాత అసలు మామూలుగా కాదు, సూపర్ హింట్ ఇచ్చింది. అంటే ఓవరాల్ గా మొత్తం హింట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది నిఖిల్ వాళ్ళ మామ్. అయితే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి ఏం చేస్తుందంటే, నువ్వు గ్రూప్ గేమ్ ఆడకు, నువ్వు ఇండివిజువల్ గా ఆడు, వేరే వాళ్ళ పాయింట్స్ తీసుకొచ్చి నువ్వు నామినేట్ చేయకని చెప్పేసి చెప్తుంది. ఇది కూడా మనకు అదే అనిపించింది, వాళ్ళ మదర్ కూడా అదే వచ్చి చెప్పింది. ఎందుకంటే తిను యశ్విని విషయంలోని గౌతమ్ కి నామినేట్ చేస్తాడు కదా అక్క అని చెప్పిన విషయంలో ఆ విషయం పాయింట్ తీసుకొచ్చే నిఖిల్ వాళ్ళ మదరు వేరే వాళ్ళ పాయింట్స్ తీసుకొచ్చి నువ్వు నామినేట్ చేయకు, నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నామినేషన్ చేసుకో, కానీ వేరే వాళ్ళ పాయింట్స్ తీసుకొచ్చి నామినేషన్ చేయకని చెప్పేసి నిఖిల్ వాళ్ళ మదర్ ఏమో నిఖిల్ కి చెప్తుంటది. అంతేకాకుండా గౌతమ్ కి నామినేట్ చేయకని చెప్పేసి, లైక్ జీకి నామినేట్ చేయకని, యశ్వినితో కొంచెం దూరంగా ఉండమని చెప్తుంది. ప్రేరణ ప్రతి విషయంలోని స్ట్రాంగ్ గా తీసుకుంటుంది కాబట్టి నువ్వు ఆమెతోని అంత ఏదున్నా అంత ఓపెన్ అప్ గా చెప్పేయకు అని చెప్తుంది. ఓన్లీ 1 month మాత్రమే ఉంది కాబట్టి నువ్వు స్ట్రాంగ్ గా ఆడాలని చెప్పేసి చెప్తుంటది. ఇంకా వీళ్ళు వాళ్ళ మదర్ వచ్చిపోయింది కదా, మళ్ళీ నిఖిల్ గ్రూప్ గేమ్ ఆడకుండా ఇండివిజువల్ గా ఆడతాడా, యశ్విని దూరంగా ఉంటాడా, గౌతమ్ కి నామినేట్ చేయకుండా గేమ్ ప్లే చేస్తాడా, మొత్తం మనం చూద్దాము. ఇంకా వాళ్ళు ఫ్యామిలీ వీక్ వచ్చిందే వాళ్ళ మదర్ వాళ్ళు హింట్ ఇవ్వడానికి, అది కూడా వాళ్ళు ఇచ్చిన హింట్ కూడా తీసుకొని వీళ్ళు చేంజ్ అవుతారా లేకపోతే అదే రూట్ లో వెళ్తారా మనం ఖచ్చితంగా నెక్స్ట్ వీకెండ్ లో చూసేది ఉంటది. ఇంకా వాళ్ళ మదర్ వచ్చి ఇంకా గేమ్ ఆడుతుంది. గేమ్ ఆడి అక్కడ మటన్ గెలుచుకుంటారు. మటన్ గెలుచుకుంటే ఇంకా మటన్ హౌస్ మేట్స్ అందరు హ్యాపీగా మటన్ తీసుకొని వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చేసి అవినాష్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు. అయితే బిగ్ బాస్ 1 hour అందరికి ప్రశాంతంగా పడుకోండి అని చెప్తే వీళ్ళందరూ వెళ్ళి పడుకుంటారు. ఇంకా అవినాష్ వాళ్ళ వైఫ్ అనుజ వచ్చి తన పక్కన పడుకుంటది. ఆడ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. వాళ్ళ లైక్ నువ్వు రోహిణి అంటది, నువ్వు ఈమె అనుకున్నావు కదా యశ్మిని ఎందుకంటే బ్లాక్ డ్రెస్ ఉందని చెప్పేసి అనుకున్నావు కదా అంటే ఇంకా అందరు నవ్వుతారు. అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చి నువ్వు మంచిగా తిని కూడా ఏమంత హింట్ ఇచ్చినట్లు అనిపించలేదు, సేమ్ లైక్ రోహిణి వాళ్ళ మదర్ లాగానే ఏం హింట్ ఇవ్వకుండా నువ్వు బాగా ఆడుతున్నావు, బాగా ఆడబ్బి అని చెప్పేసి పాయింట్ చెప్తుంటది. అయితే వీళ్ళకు ఓజీ క్లాన్ తోనే క్లోజ్ గా ఉండాలని ఒకటే పాయింట్ అంటది. ఇంకా అంతేకాకుండా నువ్వు ఏదున్నా సరే అమ్మాయిలతోటి కూడా బాగా ఫన్నీగా ఉంటున్నావు అని మంచి స్పోర్టివ్ పాయింట్స్ చెప్తుంది. నువ్వు మంచిగా ఆడు, బయట ఎట్లున్నావో లోపల కూడా అట్లనే ఉన్నావు అని చెప్పేసి చెప్తాడు. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కి బిగ్ బాస్ మంచి స్పెషల్ ట్రీట్ ఇస్తాడు, అదే లైట్నింగ్ ట్రీట్. అయితే వాళ్ళు ట్రీట్ తీసుకున్న తర్వాత బయట వచ్చి కొన్ని క్వశ్చన్స్
వేయమని బిగ్ బాస్ అడిగితే ఫస్ట్ రోహిణి అండ్ అనుజ ఇద్దరు కూర్చొని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేది ఉంటది. అనుజకి ఫస్ట్ టైం ఎక్కడ చూసావు అని చెప్పేసి కొన్ని పాయింట్స్, మా నీకు ఏ కలర్ ఇష్టము అని చెప్పేసి కొన్ని పాయింట్స్, మళ్ళీ ఇంకొకటి నీకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏదని, నీకు ఏ ప్లేస్ కి అవినాష్ తీసుకెళ్ళిండని అట్లాంటి కొన్ని పాయింట్స్ అడగడం జరుగుతుంది. కానీ ఎక్కువగా అయితే అనుజనే ఎక్కువ రైట్ ఆన్సర్ చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరి మధ్యన గేమ్ కండక్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ 51,000 ప్రైజ్ మనీ గెలుచుకుంటారు. అదేమో విన్నింగ్ ప్రైజ్ లో యాడ్ అవుతుంది. అయితే పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చిపోయిన తర్వాత మామూలుగా కాదు అసలు. టేస్టీ తేజ చాలా ఎమోషనల్ అవుతుంటాడు. ఎందుకంటే వచ్చిందే మా మా పేరెంట్స్ కోసము, మళ్ళీ బిగ్ బాస్ అని చెప్పేసి ఎమోషనల్ అవుతుంటాడు. ఇంకా గౌతమ్ ఆ పాయింట్ చెప్పినప్పుడు నాకు చాలా హైలైట్ అనిపించింది. అంటే ప్రీవియస్ ఎపిసోడ్ లోనే నా పేరెంట్స్ వచ్చి వెళ్ళిపోయిర్రు, ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో నాకు తెలుసు. కాబట్టి నా పేరెంట్స్ కి సాక్రిఫైస్ చేసేసి టేస్టీ తేజ వాళ్ళ పేరెంట్స్ రావాలని నేను అనుకుంటున్నా. బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంటాడు. అంతేకాకుండా నిఖిల్ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా పంపించండి అని చెప్పేసి నిఖిల్ కూడా చాలా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చి మంచి మంచి హింట్స్ ఇచ్చిపోయిర్రు కదా. ఖచ్చితంగా వీళ్ళు చేంజ్ అవుతారా లేకపోతే ఆ విధంగానే ఉంటారా చూద్దాము. కానీ యశ్విని మాత్రము ఆ విధంగా లేకుండా కొంచెం చేంజ్ అయింది. వాళ్ళ నాన్న చెప్పిపోతాడు కదా గ్రూప్ గేమ్ కాకుండా అని, వైల్డ్ కార్డ్ ఎంట్రెస్ తో పాటు కూడా తను కొంచెం మింగిల్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఆమె ఎప్పుడు కూడా తన యశ్విని ఎట్లా అంటే వాళ్ళ ఓజీ క్లాన్ దగ్గరే కూర్చొని అక్కడనే మాట్లాడుకుంటూ అక్కడే జస్ట్ ఏదో కొన్నిసార్లు మాత్రమే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దగ్గర వచ్చి మాట్లాడుతుంటది. కానీ వాళ్ళ నాన్న చెప్పిన పాయింట్స్ ని తీసుకొని మీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళతో కూడా మంచిగా మింగిల్ అయ్యి మంచిగా వాళ్ళతోటి కూడా కలిసిపోతుంది. ఇంకా గేమ్ కూడా వాళ్ళ నాన్న స్ట్రాంగ్ గా ఆడమని చెప్పినందుకు ఈమె స్ట్రాంగ్ గా ఆడుతుందేమో చూద్దాము. ఇంకా నిఖిల్ వాళ్ళ మదర్ కూడా మంచిగా హింట్ ఇచ్చిపోయింది కదా, యశ్వినితో దూరంగా ఉంటాడా లేకపోతే తను అదే విధంగా గేమ్ ప్లే చేస్తాడా అనేది కూడా మనం ఖచ్చితంగా చూద్దాము నెక్స్ట్ వీక్. ఇంకా ఈ విధంగా అయితే వాళ్ళ యొక్క ఫ్యామిలీ వాళ్ళు వచ్చి అడ్వైస్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళు మాత్రం మాక్సిమం జెన్యున్ గా ఉండడానికి ట్రై చెయ్యరు. ఎందుకంటే జెన్యున్ గా ఉండకుండా కొంచెం వీళ్ళ బిహేవియర్ లో కూడా కొంచెం మార్పు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వలన వాళ్ళు కొంచెం మార్పు చెందుతారని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా టేస్టీ తేజ వాళ్ళ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా వస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అటువంటి హింట్స్ అటువంటివి పెడితేనే కదా బిగ్ బాస్ మంచిగా రేటింగ్ వస్తుందనే పాయింట్ అవుట్ లో కూడా తను కావాలని చెప్పినట్లు అనిపిస్తుంది బిగ్ బాస్. కానీ టేస్టీ తేజ వాళ్ళ ఫాదర్ అయినా వాళ్ళ మదర్ అయినా ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ వస్తారని నాకు 100% నమ్మకం ఉంది. కాబట్టి ప్లీజ్ మన ఛానల్ కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.